చేస్తూ నాట్యం చేస్తూ ఉంటాడు. ఇక రాజు దావీదుతో మందస్సు ముందు నాట్యం చేస్తూ ఉంటాడు. నాట్యం చేస్తూ దేవుని మందస్సం తీసుకొస్తా ఉంటాడు. తన భార్య ఆ కిటికీలో వచ్చి చూసిందంట. తన భర్త రాజు మనసు ముందు డాన్స్ చేస్తున్నాడు, నాట్యం చేస్తున్నాడు. రాజు ఏమిటి, నాట్యం చేయడం ఏంటి? చాలా మంది అనుకుంటారు, అరే మీరేమిటి, మీరు దేవుని మందిరం వెళ్ళడం ఏంటి? చాలా మంది మిమ్మల్ని అడుగుతారు, మీరు ఈ కులం అయ్యండి, ఈ మతం అయ్యండి, మీరు యేసుక్రీస్తు మందిరానికి వెళ్ళడం ఏంటి? చాలా మందికి శరీరం దేవుని మందిరం రావడానికి అవమానం, దేవుని దగ్గర వెళ్ళడానికి ప్రజలకి భయపడతారు. మీకాలు అనుకుందంట, వాటిని చూసి వెక్కిరించిందంట, ఆ హేళనగా మాట్లాడిందంట దావీదుని చూసి. మీకాలు గర్భం మూయబడింది. దావీదు భార్య అయినా తన గర్భము మూయబడింది. ఈ గర్భం తెరవలేదు దేవుడండి. దేవుని బిడ్డలు ఎప్పుడు హేళనగా మాట్లాడకూడదు. దేవుని ఎదుగు వెళ్ళే వారిని ఎప్పుడు వెక్కిరించకూడదు. దేవుని ఎదుగు వెళ్ళే వారిని ఎప్పుడు అవమానంగా మాట్లాడకూడదు, దూషించకూడదు. అవసరమైతే చాదనైతే రాలేదు నలుగురు సైనికులు వారిని హేళనగా మాట్లాడి అవమానపరిచి వాళ్ళని బాధపడితే వాళ్ళు దేవుని మందిరంలోకి వచ్చి కన్నీరు వేస్తే ఆ కన్నీరు బొట్లు దేవుని సన్నిధికి వెళ్ళిపోతాయి. దేవుని పెట్టారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. దావీదు నాట్యం చేస్తుంటే తన భార్య వెక్కిరించిందంటే అంతే గర్భం మూసేసాడు. పిల్లలు కొట్టున్నారు ఎప్పుడు జీవితాలు గుట్టలుగా మిగిలిపోయి. దేవుని సన్నిధిలో ఒక క్రమం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం, క్రమం ప్రకారం నడుచుకున్నట్లయితే గొప్ప దీవెన, ఆశీర్వాదం మన మీదకి వస్తాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి, దగ్గరికి చెప్పండి హల్లెలూయా. ఏం చేయాలంట? మెలకు కలిగి ఉండాలి, ఆత్మలో మెలకు కలిగి ఉండాలి. నిద్ర వస్తుంది, 5 అవగానే టక్కన నిలవాలి. అదే ఆత్మలో మెలకు ఉండాలి. ఆత్మీయుడు చేయవలసిన పని ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 5 గంటలు నువ్వు లేచి మోకరించాలి. ఖచ్చితంగా 4 అవసరం లేదు, 3 అవసరం లేదు, కానీ 5 గంటలకైనా 3 లేచి ఇంకా శ్రేష్టం. 3 లేచి ప్రార్థన చేసి ఇంకా బలం శ్రేష్టం. కానీ 5కైనా నేను లేచి మోకరించి తండ్రి పాదాలు పట్టుకొని బ్రతిమలాడాలి. 6 దాకా 7 దాకా 8 గంటల దాకా నిద్రపోకూడదు. ఆత్మలో మనం మెలకు కలిగి ఉండాలి, ఆత్మలో వివేచన కలిగి ఉండాలి. మనం చేస్తున్న ప్రతి పని ఇది మంచిదా కాదా, ఇది దేవునికి ఇష్టమైనా కాదా అనేది ఒక్కసారి ఆత్మలో మెలుకోగలి ఆలోచించాలి. ఇది చేస్తే నా మీద పనిష్మెంట్ వచ్చేదేమో, ఇది చేస్తే దేవుడు నా మీద కోపిస్తాడేమో, దీన్ని చేయకూడదు కదా అని చెప్పి నువ్వు ఆత్మలో మెలకు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి దగ్గరగా హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఎల్లప్పుడూ కూడా ఎడతెగక మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన శక్తి కలిగి ఉండాలి. పరలోక రాజ్యంలో ఎవరెత్తపడతారంట? పరలోక రాజ్యం ఎవరెత్తపడతారు? పరలోక రాజ్యం ఎవరెత్తపడతారు? ప్రార్థన చేయువాడే పరలోక రాజ్యం ఎత్తపడతారంట. ఏదో యేసు రక్తం తీసుకున్నాం, వేసే శరీరం భుజించాము, ఏదో మేము రక్షణ పొందుకున్నాము, ఏదో నామకార్థం అంటే ఎత్తే జీవం పోవటం అసంభవం. పరలోక రాజ్యానికి రీచ్ అవ్వలేదు. ఏమైనా దేవుని బిడ్డలారా, మెలకు కలిగి ఉండాలి. రెండోది సిద్ధపడి ఉండాలి. దేనికి సిద్ధపడి ఉండాలి? ఆ పెళ్లి కుమారుడు కోసం ఎలాగో సిద్ధపడి ఎదురు చూస్తుందో మనం కూడా అలా సిద్ధపడి ఈ లోకంలో ఉన్నప్పుడే సిద్ధపడాలి. దీపం ఉండగా నీళ్ళు చక్కబెట్టుకోవాలి. ఆరిపోయిన తర్వాత ఇంకేం లేదు. వెలుతురు ఉండగానే నువ్వు పనంతా ముగించాలి చేసి. చీకటి అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేయలేదు. దీపం ఉండగా నీళ్ళు చక్కబెట్టుకోవాలి. చీకటి అయిపోయింది, మరణమే వెంటాడింది. ఆ యొక్క సరసాలలో అపోస్తలులు పౌలు శీలలు పాటలు పాడుతుండగా వాళ్ళని రక్త సిక్తాలుగా కొట్టేశారు. ఒళ్ళంత గాయాలు, బాధ, నొప్పి, ఒక పక్కన ఒళ్ళంత బట్టలు, కాళ్ళకు కొండ బిగించేశారు. ఏడుస్తారు వాళ్ళంతా ఎంతో బాధలో ఉన్నారు. వాళ్ళైతే పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్న అర్ధరాత్రి 12 గంటలకు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు సరస్సు ఒక్కసారిగా భూమి కంపించింది. ఒక్కసారి సరస్సాలు ఎక్కడెక్కడ ఓపెన్ అయిపోయింది, పడిపోయింది. మొత్తం కూడా ఎక్కడెక్కడ కరెంటు దీపాలను ఆరిపోయింది, చీకటి అయిపోయింది. సరస్సాల నాయకుడు అంటాడు, వాళ్ళు ఉన్న కత్తి తీసుకొని చంపుకోబోతాడు. చీకటి అయిపోయింది అనుకోండి, జీవితం ఏమైపోద్ది? మరణమే వెంబడించింది. కత్తి తీసుకొని వెంటనే చంపుకున్నాం కదా అని చెప్పేసి పొట్టలో పొడుచుకోబోతాడు. అప్పుడు అంటాడు, అయ్యా మేము ఇక్కడే ఉన్నాము, నువ్వు చంపుకున్న అవసరం లేదని పౌలు శీలలు మేము దొంగల పారిపోయే వ్యక్తులు ఉంటారు. మన దొంగలు అంటే
మనం పారిపోయే వ్యక్తులుగా ఉండకూడదు. ధైర్యం కలిగి ప్రతి సమస్యను ఎదుర్కొనే వ్యక్తులుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. పారిపోయే వ్యక్తులుగా ఉన్న ధైర్యం కలిగి నిలబడాలి. ప్రతి సమస్యకు నిలబడాలి. ప్రతి విధమైన ఈ దేనికైనా కూడా నిలబడి ఎదురు ఈదినప్పుడే దేవుడు ఏమైందంట, ఎట్లా మరిందంట, పులసగా మరిపోతుంది. ఆ కృష్ణ నదిలో నుంచి కొన్ని చేపలు ఉంటాయి. అవేమో నీళ్ళలో పడి కొట్టుకోవాలి. మాకు ఎందుకు ఎదురే పని, మాకు ఎందుకు. అక్కడ చాలా మంది ఏంటంటే యేసు ప్రభువు నమ్ముకుంటే కష్టాలు వస్తాయి. ఇది నాడే అనమాట. ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి యేసు ప్రభు దగ్గర పోతే కష్టాలు అవుతాయి. మనం నమ్ముకోలేదా, నీకెందుకు కష్టాలు. ఇదంతా సాతాను ఫిక్స్ అనమాట. యేసు దగ్గర పోతే కష్టాలు వస్తాయి. మన దగ్గర శివశంకర్ వచ్చేవాడు. వాళ్ళ అమ్మగారు చెప్పారు, మనడు 4 వారాలు 5 వారాలు వచ్చాడు. వస్తే వాళ్ళ అమ్మగారు చెప్పారంట, యేసు ప్రభు దగ్గర కష్టాలు అవుతాయి చెప్తే ఎవరే బాబు రారా బాబు పిల్లగాని పట్టుకుని చర్చ నుంచి పిల్లగాని పట్టుకుని వెళ్ళిపోయి చర్చ నుంచి. తర్వాత భయంకరమైన శోధన వచ్చింది వాళ్ళ ఇంట్లో, భయంకరమైన కష్టం వచ్చింది. ఇప్పుడు వస్తున్నాడు ఏదే దగ్గరికి, అయ్యా ప్రభు నువ్వే నా దిక్కు తెలియదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు దగ్గర పోతే కష్టాలు రావు, యేసు ప్రభు దగ్గర పోతే శ్రమలు రావు. గుర్తుపెట్టుకోండి, యేసు దగ్గర పోతే కృప వస్తుంది. దేవుని లేఖన సెలవిస్తుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఆ లాస్ట్ వచనం చెబుతుంది, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీ ప్రాణాలకు విశ్రాంతి కలుగు చేస్తాను. దేవుని వాక్య అసత్యమా సత్యమా? దేవుడు అబద్ధం మాట్లాడా? ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీ ప్రాణాలకు విశ్రాంతిని కలుగు చేస్తాను. దేవుడు వాక్యం సెలవిస్తుంది. మన ప్రాణానికి దేవుడు విశ్రాంతిని ఇవ్వాలి అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధికి ఆయన పాదాల యొద్దకు రావాల్సిందే. గట్టిగా స్తోత్రం చెప్పండి. 28 సంవత్సరాల క్రితం మేము కూడా చాలా శోధించబడ్డామంటే, ఎంత బాధ అంటే అంత వేదన మా జీవితంలో, అంత దుఃఖం అన్నమాట. ఇంకా మా అమ్మ అయితే రాత్రి పూట వేసి ఏడుస్తూ ఉండేది. మా అమ్మ ఎందుకు మా జీవితం ఎంత జరుగుతూ ఉంది. మా అమ్మ మంచి నిష్ఠాగరిష్టాలు పూజ చేసి 2 సంవత్సరాలు మా అమ్మ, ఆమె ఎంత భక్తి పొందాలంటే ఎంత పూజ చేసిందంటే అంత పూజలు మునిగిపోయింది మా అమ్మ. ఇంత ఆమె అనుకున్నట్టే నీసు కాదు, దేవుడు ఇంట్లో రాణించింది కదా. తక్కువ అసలుకి నీసు ఏమో తినాలనుకుంటే బయట పొడుస్తుంది మా అమ్మమ్మని. అందులో వండుకొని లోపల రండి, చేతులు కడుక్కొని రండి, లోపలికి స్నానం చేసి లోపల రండి, నా గదిలో మేము రావద్దని చెప్పి అంత భక్తి చేసేది. ఎంతైతే ముందుకెళ్తున్నామో, ఎంతైతే చేస్తున్నామో అంత చీకటి మా కుటుంబాన్ని కమ్ముతూనే ఉండండి. అనుకోలేకపోయాం. ఎప్పుడు మా ఒక్క మాట మేము అనుకునేవాళ్ళం కాదు, ఎందుకు ఇలా చేస్తున్నారని అనుకునేవాళ్ళం కాదు. మా జీవితంలో మా పరిస్థితులు ఉన్నాయేమో, మా కర్మలు అనుకునేవాళ్ళం కానీ వాళ్ళు ఎప్పుడు అనుకునేవాళ్ళం కాదండి. నిజంగా ఒక రోజు వచ్చి చెప్తా, ఒక అతను చెప్తాను, యేసు ప్రభువు నమ్ముకోండి, యేసు ప్రభువు నమ్ముకోండి అంటే మా అమ్మ చెప్పింది, బాగా ఈసారి కూడా నా మాట నువ్వు అనొద్దు, ఇంకేదైనా చెప్పు కానీ ఏసీ గురించి కూడా చెప్పొద్దు. మా నువ్వు ఏదైనా చెప్పు కానీ దాని గురించి చెప్పొద్దు, దయచేసి అట్లా చెప్పొద్దు, మాకు బాధ ఉంది, నువ్వు వేసే నమ్ముకోమంటే. మా దేవుళ్ళు మా దేవుని ఎన్ని కావాలా, ఎన్ని విడిచిపెట్టి మీరు రాలేరు. యేసు ప్రభు అంటే ఒక మాదిగోలు మానవుల దేవుడేమో అనుకునేవారం అని ఒక భయంకరమైన దుష్ట హృదయం కలిగి అనుకునేవారం. యేసు ప్రభు అంటే ఆ 2-3 కులాలకు దేవుడేమో అనుకునేవారం. దేవుడు చూడండి, యేసు ప్రభువే దేవుడు, ఆయన నిజ రక్షకుడు తెలుసుకోలేకపోయామండి. నిజంగా చాలా సంవత్సరాలు వ్యర్థం చేసేవాళ్ళు. ఆర్థిక నా చనిపోయి స్థితికి వచ్చాడు. అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాం, పరిస్థితులు మారిపోతున్నాయి. ఇంకా లాస్ట్ నాన్న జారిపోయే పరిస్థితికి వచ్చాడు. మంచి సన్నగా అయిపోయి శరీరం, ఆయన ఎముకల మీద శరీరం కప్పుకొని ఉన్నాడు. ఫోటో కూడా ఇప్పుడు కూడా ఫోటో ఉన్నాయి. ఎముకల మీద శరీరం కప్పుకొని చనిపోయే స్థితికి వచ్చేసాడు. అప్పుడు యేసు జీవాధిపతి యేసు దగ్గరికి వెళ్తే దేవుడు హస్తము చాపాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు ముట్టాడు, స్వస్థపరిచాడు, బ్రతికించాడు. అన్ని ప్రాంతాలు తిరగని మాంత్రికులు లేరు, తిరగని దేవత గుడులు లేవు. మార్చల చనికేశ్వరం 7 రోజులు అనుకున్నాం, పూజలు చేయించాం, యజ్ఞాలు చేయించాం, అన్ని చేయించాం. అక్కడక్కడ చేయించడం అంత మనశ్శాంతి ఉంటది. చేయించిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన మళ్ళీ ఎప్పుడు ఆటే, ఎప్పుడు శోధనే, తిరగని ప్రదేశం లేదు, అన్ని ప్రాంతాలు తిరిగాం. కానీ ప్రతి సంవత్సరము తిరుపతి వెళ్ళేవారు, ప్రతి సంవత్సరం తిరుగుతారు. అక్కడ ఉండి కూర్చు మళ్ళీ మొక్కలు వచ్చేసేవారు. అటువంటి పరిస్థితి చేసినప్పుడు కూడా జీవితంలో మనశ్శాంతి లేదు, సమాధానమే లేదు. ఎప్పటికప్పుడు సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఎవరొకరు పడిపోతుంది ఇంట్లో. నా మీద ఎక్కువ సాధన అటాక్ చేసేది, తమ్మొప్పనో లేకపోతే నెమ్మోని లోపల నెమ్మోనో నా మీద అటాక్ చేసేది. హాస్పిటల్కి పోతే అప్పట్లోనే 10,000, 15,000, 20,000 తక్కువ అయ్యేది కాదు. అప్పట్లోనే నాకు ఇంజక్షన్ చేసే వాళ్ళు ఒక పొడిలాగా ఉంటుంది,
ఆ పొడిలాగా నేను ఒక నిమోనియా వచ్చింది నాకు అని చెప్పినప్పుడు చనిపోయే పరిస్థితి అన్నమాట. ఇంజక్షన్ పొడిలాగా ఉంటుంది, దాంట్లో నీళ్ళ ముందు కలిపి ఇంజక్షన్ వేస్తారు. అది నొప్పి ఒక అరగంట నొప్పి ఉంటుంది. అసలు ఆ ఇంజక్షన్ అంటే ఇప్పుడు కూడా భయం నాకు. అది నొప్పి, ఆ ఇంజక్షన్ వేస్తే ఒక అరగంట దాకా చెయ్యంతా నొప్పి తగ్గదు. అటువంటి భయంకరమైన వ్యాక్సిన్ నాలో వేశారు. అటువంటి భయంకర సాధన చాలా ప్రభావం చేసింది, నన్ను చంపాలని చూసింది. మా అమ్మ చెప్పేవాడిని, అమ్మ మమ్మల్ని కలలించేవాడు కాదు, ఒక గొడ్డలు తీసుకొచ్చి నా తలమే కొట్టమ్మా చచ్చిపోతాను. నేను అంత తలనొప్పి వచ్చింది, నా తలనొప్పి భయంకరమైన మెదడుపోయాము అనుకున్నాను, భయంకరమైన నొప్పి. అటువంటి రోగాలతో పీడించకూడదు మా కుటుంబం. ఓరాదు మా కుటుంబం అంతా రోగిస్తుంది. అర్ధరాత్రి కూడా నిద్రలు ఉండేవి కదా మా కుటుంబానికి. అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళని పిలుచుకొచ్చినా కానీ, డాక్టర్లు పిలుచుకొచ్చినా కానీ ఎవరు